ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు తీస్తున్నావు? దర్శన్ మారిపోయాడు కదా అని మీరనుకుంటే సరిపోతుంది అత్తయ్య గారు. ఆ నమ్మకం నాకుండాలి కదా. ఇవాళ నన్నేదో ఈయన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారని మీరు మురిసిపోవడం తప్ప ఈయనలో మార్పొచ్చి మంచిగా మారిపోయాడని నేనెలా నమ్మకంతో బతకాలి? అసలు ఈ మనిషి ఈ రోజు తన అవసరం కోసం ఈ ఇంట్లో తనకున్న విలువ ఎక్కడ పడిపోతుందనో నా మీద జాలి చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నా భర్త మంచిగా మారాడు అంటే మాత్రం ఆ మాటని ఒప్పుకునేంత అమాయకత్వం నాలో లేదు. శరణ్య, దర్శన్ గురించి నువ్వు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈయన నాతో ప్రేమగా ఉంటున్నారు అంటే కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది బావగారు. నిన్నటి వరకు నేనేదో తప్పు చేశాను అని ప్రచారం చేస్తూ నేను పక్కనుండగానే మరొక అమ్మాయిని ప్రేమిస్తూ తిరిగారు. పైగా నేను మంచిదాన్ని కాదు అంటూ నన్ను విడాకులివ్వమని టార్చర్ చేశారు. చివరికి ఈ గడప దాటించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయించిన ఘనత నా కంటగట్టే ప్రయత్నం చేశారు. సడన్ గా ఇలా బుద్ధిమంతుడిగా మారిపోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా శరణ్య, అల్లుడు గారు ఒకప్పుడు ఎలా ఉంటే నీకేంటమ్మా? ఇవాళ నీ కోసం మారిపోయి వచ్చాడని మంచిగా మనసుకు తీసుకోవచ్చు కదా. ఎందుకమ్మా ఈ నెగిటివ్ ఆలోచనలు నీకు? ఏయ్ శరణ్య, ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడి నీ పుట్టింటి పరువు తీయకే నీకు దండం పెడతాను. నేను పరువు తీయడం ఏంటమ్మా? ఆ రోజు నాన్న మీద కూడా నా భర్త చేయి చేసుకున్నాడు కదా. అది నా పుట్టింటి పరువు తీయడం కాదా? దాన్ని నేను సన్మానంగా ఫీల్ అవ్వాలా? ఈ మాట నా చెవిన పడినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి? మీకు పర్వాలేదేమో, కానీ నాకలా లేదమ్మా. చచ్చిపోవాలనిపించింది. ఇక చాలా ఆపు. నేను ఆపను. నేను ఆయనతో కాపురం చెయ్యలేను. ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియని మనిషితో నేనిలా దౌర్భాగ్యపు బతకలేను. శరణ్య, పిచ్చి పట్టిందా నీకు? అమ్మా, మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి.